హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకొని మేము అప్పుడప్పుడు అప్లోడ్ చేసే మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి. లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతే వీడియోని అయితే చూసేసేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా యూస్ఫుల్. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్ అయితే చూసేశారు. బర్త్డే ఎవరిది అని ఆల్రెడీ గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. లేదంటే బర్త్డే వచ్చేసి అమృతదనమాట. అమృత అంటుంది ఏంటి అనుకుంటున్నారా? అవును, ఎందుకంటే సామ్సంగ్లో వర్క్ చేసేటప్పుడు మాత్రమే తను నా మేనేజర్. ఇప్పుడు వేరే స్టోర్కి షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జస్ట్ ఫర్ అమృత. సో తన బర్త్డే స్పెషల్గా మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న హోటల్లో, వెజిటేరియన్ హోటల్లో సెలబ్రేషన్ అయితే ప్లాన్ చేశాం. సో ఇక్కడ చూసారుగా, ఈ చిన్న కేక్కి ఎంత వాల్యూ ఉంది అన్నదైతే, ఎందుకంటే తను కాబోయే ఫియాన్సీ ఫ్రమ్ యూరోప్ నుంచి ఆర్డర్ చేశాడు ఇక్కడ హోటల్ దగ్గరికి. సో మేమైతే ఆ కేక్ని అక్కడ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ బర్త్డే స్పెషల్ పార్టీని షార్ట్ లాగా ఒక లాగ్ లాగా షూట్ చేసేసి మీకోసం షేర్ చేశాను అనమాట. అస్సలు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూసేసేయండి. అలాగే ప్రతి ఒక్కరూ అమృతకి బర్త్డే విషెస్ని తెలిపేలాగా కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ లేట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఎడిట్ చేయకుండా లాగ్ వేసాను. స్కిప్ చేయకండి, మరి చూసేసి మిస్ చేయండి. అమ్మ మనల్ని పదపడుతున్నారు. பிரபுக்கு வந்து பிரபுக்கு காத்து அவ்வளோ வேணா. என்னோட ஃபேவரட் அப்பளத்துல வெங்காயம் தக்காளி போடுறாங்க. இது வந்து எனக்கு
இதுல இந்த எலுமிச்சம்பழத்தை வேற போடணும். ஆக்சுவலி மீன் வந்து இந்த இதுதான் கான்செப்ட் தான் யாருக்குமே பிடிக்கல. அவங்க எடுக்க சொன்னாங்கப்பா, அப்புறம் எடுக்கலன்னா கோச்சிப்பாங்களே. போக்கூடாது. ಓಕೆ ಓಕೆ 131 ಇಸ್ ಸೆಕೆಂಡ್ ಅನ್ಸುತ್ತಾ ಯಾವಾಗ ಡೆಡ್ ಆಗುತ್ತೆ ನನ್ಗೆ ಬೇಡ ನಮ್ಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ನಾನೇ ತೆಗಿತೀನಿ. ಬಿಸ್ಲರಿ ವಿರುಂಬಿ ಕುಡಿಂಗೆ ಅವಳು ನೋಡು ಸ್ಯಾಲಡ್ ಟೊಮೆಟೊ ಚೆಲ್ಲಿಗೆ ಇವಳು ನೋಡ್ತಿಲ್ಲ. ನೋಡ್ಸಿ హైదరాబాద్ బిర్యానీ అయ్యో నువ్వు పనుకో. తినలే చూడు. తిన్నదంత తెగి తిని తెగి ನೋಡಲಿ. నిమిష చూసారా అమృత బర్త్డే స్పెషల్ని ఎంత ఘనంగా సెలబ్రేషన్ చేశామన్నది. సో యాక్చువల్లీ చాలా బాగా జరిగింది. బర్త్డే కేక్ కటింగ్ కావచ్చు, అలాగే డిన్నర్ స్పెషల్ కూడా. సో రకరకాల వెరైటీస్ కొద్దిగా తీసుకొని తిన్నా కూడా పొట్టలు పగిలిపోయేలాగా తిన్నామన్నమాట. అందులోని ఈ బొమ్మ కూడా తెచ్చేసి గిఫ్ట్ ఇచ్చారు. తన అమృత తమ్ముడి ఫ్రెండ్ అనమాట. సో కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసారు ఆ బొమ్మతో. ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నాయో మీరు ప్రీవియస్ లాగ్లో చూసే ఉంటారు. అయినా కూడా వాళ్ళకి ఆ బొమ్మ మళ్ళీ నచ్చిందని సో దానికోసం కొంచెం టైం స్పెండ్ చేశారు. ఫైనల్గా అంతా తినేసిన తర్వాత కొంచెం డైజెస్ట్ కావాలని ఇలా స్వీట్ అండ్ సాల్ట్ జ్యూస్ని అయితే తీసేసుకున్నాం ప్రతి ఒక్కరు. నాకేంటంటే స్ట్రాలో తాగడం అస్సలు నచ్చదన్నమాట. నాలాగా మీరు కూడా స్ట్రా కాకుండా ఇలా డైరెక్ట్గా గ్లాస్లో కూల్ డ్రింక్స్ తాగడం ఎంతమందికి నచ్చుతుంది అన్నదైతే కామెంట్ చేయండి. అలా ఫ్రెండ్స్ అందరూ కలిసి తిన్నదంతా అరిగేలాగా కూల్ డ్రింక్స్ అయితే స్వీట్ అండ్ సాల్ట్ లెమన్ జ్యూస్ని అయితే తాగేస్తున్నాం. ఒక్కటి కూడా సెల్ఫీ నీట్గా ఒక్కరు మిస్ అవ్వకుండా తీసుకోవడం అస్సలు కుదరలేదు. ఇక్కడ ఎలాగో కుదురుతుంది అని అలా ఒక చిన్న క్లిక్ అయితే చేసేసాను. కొంచెం కంఫర్టబుల్గా వచ్చింది అన్నది మా ఫీల్. లాస్ట్లో ఉంటుంది ఆ పిక్ కూడా. అలా చూసేసి ఎలా వచ్చింది అన్నది అయితే చెప్పేసింది. సో అలా తిన్న తర్వాత బయటకు వచ్చాం. టైం ఆల్రెడీ 10:15 అలా అవుతుందన్నమాట. ఆ టైంలో బయట చూస్తుంటే అస్సలు ఒక్కరు కూడా లేదు. ఇంత లేట్ టైం అయ్యేదాకా బర్త్డే సెలబ్రేషన్ ఎంజాయ్ చేసామా అనిపించింది. మేము విజిట్ చేసిన పార్టీ హాల్ అయితే ఇదే. ఐ థింక్ ఈ హాల్ ఆల్రెడీ మీరు చూశారు. ఎప్పుడు అనుకుంటున్నారా? అదే న్యూ ఇయర్ స్పెషల్ రోజు ఆఫీస్ తరపున మా ఓనర్ మమ్మల్ని సేమ్ పార్టీ హాల్కి డిన్నర్ కోసం పిలుచుకెళ్ళారనమాట. అదే హోటల్కి మళ్ళీ వెళ్ళాం. మాకు ఆ సర్వెంట్ నచ్చి. సో ఇక్కడ క్యూటీ అండ్ అమృత కొంచెం ఫోజులు అయితే ఇస్తున్నారు. సో అవి కూడా అలా షూట్ చేసేసుకొని మళ్ళీ అక్కడక్కడ మిస్ అయిన క్లిప్స్ని కూడా యాడ్ చేసేసాను. బయట వర్లీ హార్ట్ ఎంతమందికి నచ్చింది? ఆన్ రోడ్లో ఆ వర్లీ హార్ట్ నాకు తెగ నచ్చింది. క్యూటీకి అయితే చాలా ఇష్టం. అందుకే అది కూడా అలా షూట్ చేశాను. ఫైనల్లీ అమృత బర్త్డే స్పెషల్ ఇంత ఘనంగా చేశాము. ఈ బర్త్డే లాగ్ మీకు నచ్చినట్లయితే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.